యాంకర్ శివజ్యోతి V6 న్యూస్ ఛానల్ ద్వారా సావిత్రక్కగా అందరికీ పరిచయం అయింది. అయితే ఈవిడ రీసెంట్గా తిరుమల స్వామివారి సన్నిధికి వెళ్ళారు. స్వామివారి ప్రసాదం తీసుకునే సమయంలో వీడియో షూట్ చేసి ప్రసాదం అడుక్కుంటున్నాం, మొదటిసారి ఇప్పటి వరకు అడుక్కోలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అని వెకిలి నవ్వులు నవ్వుతూ స్వామి సన్నిధిలో చేసిన వీడియో వైరల్ అయింది. హిందువులందరూ స్వామి సన్నిధికి వెళతారు, అక్కడ ప్రసాదం అందితే చాలని కళ్ళకు అద్దుకొని తింటారు. మీరు రిచ్ అయితే ఏంటి, మీరు రిచ్ అవ్వచ్చు, కానీ స్వామి సన్నిధిలో ప్రసాదం తీసుకోవడాన్ని అడుక్కుంటున్నాం అని అనడం ఏమైనా సమంజసంగా ఉందా? పైగా రిచెస్ట్ బిచ్చగాడట. స్వామి సన్నిధిలో ఇలాంటి వ్యక్తులు వెకిలి చేష్టలు చేస్తూ ధర్మాన్ని, హిందుత్వాన్ని అవమానించేలాగా పోస్టులు పెడుతున్న వారిపై టీటీడీ ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతి ఒక్కరూ ఇలా చులకన చేసి మాట్లాడతారు. పైగా చేసిందంతా చేసి సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా? ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడడం ప్రతి వ్యక్తికి ఫ్యాషన్ అయిపోయింది. హిందూ అయి ఉండి హిందూ ఆలయానికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే అన్యమతస్థులు హిందూ మతాన్ని ఎలా గౌరవిస్తారు? స్వామి సన్నిధిలో ఉన్నామని ఒళ్ళు మరిచి ఫోన్లు తీసి వీడియోలు చేసేవారిపై ఎకనైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి వారు రెచ్చిపోతారు.